వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. దివంగత డీకే ఆదికేశ్వర నాయుడు ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయం. డీకే ఆదికేశ్వర నాయుడు 11వ వర్ధంతి కార్యక్రమంలో డాక్టర్ మేడసాని మోహన్, డీకే ఆదికేశ్వర నాయుడు కుమార్తె తేజస్విని వెల్లడి. సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ కూటమి అభ్యర్థుల గెలుపు తథ్యం. చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గురుజాల జగన్మోహన్ నాయుడు. విద్యతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం మొదటి ప్రాధాన్యతగా తీసుకున్నాం. టీడీపీ పార్టీ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు. వార్తల్లోని వివరాలు. టీటీడీ మాజీ చైర్మన్ శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆదికేశ్వర నాయుడు మరణించి 11 సంవత్సరాలు అవుతున్నా ప్రజల గుండెల్లో ఆయన స్థానం సుస్థిరంగా ఉందని డాక్టర్ మేడసాని మోహన్ అన్నారు. దివంగత డీకే ఆదికేశ్వర నాయుడు 11వ వర్ధంతి సందర్భంగా చిత్తూరు నగరం నాగయ్య కళాక్షేత్రంలో డీకే ఆదికేశ్వర నాయుడు కుమార్తె తేజస్విని డాక్టర్ మేడసాని మోహన్ ఆధ్వర్యంలో ప్రియా సోదరి చేత సంగీత కచేరీ కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి డీకే ఆదికేశ్వర నాయుడు చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం డాక్టర్ మేడసాని మోహన్ మాట్లాడుతూ దివంగత ఆదికేశ్వర నాయుడు మరణించి 11 సంవత్సరాలు గడుస్తున్నా ఆయన చేసిన సేవలు ప్రజలు చిరస్థాయిగా నిలిచిపోయాయని గుర్తు చేశారు. టీటీడీ చైర్మన్గా, పార్లమెంట్ సభ్యులుగా ఆయన ఎన్నో సేవలు చేశారని, ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని స్వర్ణమయం చేయాలన్న ఆయన కలగానే మిగిలిపోవడం బాధాకరమన్నారు. అంతేకాకుండా విద్యా సంస్థలు స్థాపించడంతో పాటు అనేక పరిశ్రమలను ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. ఆయన అడుగుజాడల్లోనే కుమార్తె తేజస్విని సైతం నడుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే డీకే ఆదికేశ్వర నాయుడు వర్ధంతిని పురస్కరించుకొని చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో ప్రియా సహోదరుల ద్వారా సంగీత విభావరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కళల పట్ల ఆమెకున్న మక్కువను తెలిపారని, ఇది ఎంతో శుభ పరిణామమని అన్నారు. డీకే ఆదికేశ్వర నాయుడు చేసిన సేవలు గుర్తు చేసే విధంగా తనను కూడా ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడంతో పాటు సేవా కార్యక్రమాలు కూడా నిర్విరామంగా చేపట్టాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రియా సహోదరులు నిర్వహించిన సంగీత విభావరి ఆహుతులను ఎంతగానో అలరించింది. ఈ కార్యక్రమంలో సింపోసిస్ అధినేత శ్రీనివాసమూర్తి, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గురుజాల జగన్మోహన్, కాజూరు బాలాజీ, గీర్వాణి చంద్రప్రకాష్తో పాటు అధిక సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు. శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే జన్మాద్యస్య. యథోసులకు ఇష్టమైనటువంటి సత్కర్మలు ఆచరించి ఉంటే అటువంటి వాడు శరీరాన్ని వదిలేసినప్పుడు ఆ జ్ఞానగంధాలు మోస్తూ మనస్సును యథేచ్ఛగా వదిలిపెట్టినవాడు, వ్యసనాలు అనుభవించిన వాడు, దుష్కర్మలు చేసినటువంటి వాళ్ళైతే పురుషోత్తమ ప్రాప్తి యోగంలో అదే తాత్పర్యం కఠోపనిషత్తులో మహర్షులు చెప్పారు. నచికేతస్సుని మహర్షి, ఆ మహర్షికి యమధర్మరాజు బోధించినప్పటికీ ఆలోచిస్తే ఆదికేశ్వర నాయుడు గారు తప్పకుండా ఆయన జ్ఞానగంధాలు మోసుకొని ఉత్తమ లోకాలకే వెళ్తుంటారు. కాబట్టి ఇంకా మనం 11వ సంస్మరణలో ఈ పవిత్ర ప్రాంగణంలో మానీయులు, వదానీయులు, జగత్ప్రఖ్యాత నామధేయులు, నిరంతర సామాజిక సేవా ధోధరుడు పూజ్యులు శ్రీమాన్ డీకే ఆదికేశ్వర నాయుడు గారు, అమ్మగారు సత్యప్రభ గారు, వారి యొక్క పవిత్ర సంస్మరణ సభ నిర్వహించుకుంటున్నాము. కొంతమంది దైవానుగ్రహం కలిగినటువంటి పెద్దలు ఆదికేశ్వర నాయుడు గారు కానీ, అమ్మగారు సత్యప్రభ గారు కానీ వారు కారణజన్ములు అని చెప్పాలి.
తిరుమల తిరుపతి దేవస్థానాల యొక్క అధ్యక్షులుగా, మరి పార్లమెంటు సభ్యులుగా ఆదికేశవ గారు ఎంతో గొప్ప సేవలు అందించారు. ప్రత్యేకించి నాకు బాగా కొన్ని అంశాలు గుర్తున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది వివిధోత్సవ ప్రధానందుడు, ఆనందనిలయ వాసుడు, శ్రీనివాసుడు. ఆ దేవదేవునికి ఆ మందిరం ఆనందనిలయం అంటే స్వర్ణమయంగా ఉంది, కానీ అంతా కూడా స్వర్ణమయం చేయాలని వారు ఎన్నో కలలు కన్నారు. అన్నమాచార్య వారు కూడా వారి కీర్తనలో వర్ణించారు. బంగారు మేడలలో పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద చెయ్యలే చిరులు అని అన్నమయ్య వర్ణించినటువంటి వర్ణనను బట్టి ఆ దేవదేవుడు ఎప్పుడు బంగారు మేడలోనే ఉంటాడు అని ఈ కీర్తన కూడా తీసుకున్నారు వారు నా దగ్గర రాయించుకొని తెచ్చుకోపోయినారు హైదరాబాద్. మరి ఏవే అవన్నీ కొన్ని ఆయన స్వప్నాలు నెరవేరలేదు. అన్నమయ్య వర్ణించాడు అద్భుతంగా. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద చేయలే చెరుడు, పట్టుపునుగుల నూరి తల నిండా అదుకొని గట్టిగా పన్నీరు అట కలిపెట్టి మట్టుదేర పన్నీట మజ్జనవాడి నివే వెట్టదీర ఇందరును విసరవే చెరుడు అలమేలు మంగళం ఉరమందు నిట్టే నిలుపుకొని తులసి వెంటలు మోచే నిలుగునను చలవేగి ఆరగించే శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు మోహాలు ఉప్పరే చెరుడు అని అన్నమాచార్య వారు. ఇప్పుడు నేను కేవలం సాహిత్యం చెప్పానండి, వారు పాడారంటే అందులో నిజమైనటువంటి పారదర్శన ఏమిటో ఆ భాగవతోత్తముడు పదకవితా పితామహుడైనటువంటి అన్నమాచార్య వారు ఆయన సంగీత సాహిత్యాల్లో నిష్ణాతులు. మొట్టమొదటి సంకీర్తన సంప్రదాయాన్ని తెలుగులో ప్రవేశపెట్టినటువంటి మహాకవి మహానుభావుడు అన్నమాచార్య వారి. ఆదికేశవ గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఈ అన్నమాచార్య సంకీర్తనల యొక్క సభలు, జయంతి ఉత్సవాలు, వర్ధంతి ఉత్సవాలు కూడా దేదీప్యమానంగా జగజ్జనీయమానంగా నిర్వహించినటువంటి రోజులన్నీ కూడా నాకు బాగా గుర్తున్నాయి. అటువంటి ఆదికేశవ గారు వారు కాలం చేయడం భౌతికంగా మన మధ్యలో లేకపోయినా కానీ వారి యొక్క జ్ఞాపకాలు ఎప్పుడూ కూడా భక్తలోకాన్ని, ప్రజల్ని వెన్నంటే ఉంటాయి. వారి తరువాత వారి వారసత్వం తేజస్వరమ్మ గారు, ఆమె కూడా కళలంటే అభిమానం. శ్రీనివాసమూర్తి గారికి కూడా లలిత కళలకు సేవ చేయాలి, లలిత కళల ద్వారా సమాజానికి సేవ చేయాలి, ఉత్తేజపరచాలి అని ఇందాక వారు ఇంటికి వచ్చినప్పుడు కూడా శ్రీనివాసమూర్తి గారు కృష్ణదేవరాయ గారి గురించి మాట్లాడిస్తూ ఎన్నో ఆముక్తమాలలో విశేషాలను కూడా వారు చెప్తా ఉంటే నాకు ఎంత బాగా గుర్తుపెట్టుకో ఉన్నారు అనే అంశం నాకు అనిపించింది.
రాబోయేది కూటమి ప్రభుత్వమేనని చిత్తూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బుధవారం దర్గా సర్కిల్ నుండి భారీ ఎత్తున కూటమి నేతలు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ర్యాలీని కన్నన్ కాలేజ్, గిరింపేట సర్కిల్, పీవీకేఎన్ కళాశాల మీదుగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలతో ర్యాలీ అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా నామినేషన్ దాఖలు చేసిన గురజాల జగన్మోహన్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆశీస్సులతో బీ ఫామ్ తీసుకొని నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని, ఇందులో భాగంగా తనకు మద్దతుగా నిలిచిన పార్టీ నేతలు, కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. జరగనున్న ఎన్నికల్లో టీడీపీ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందడం తథ్యమని ఆయన తెలిపారు. ఈ ర్యాలీలో భాగంగా తమ నేతలను, కార్యకర్తలను అడ్డుకొని బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులను వదిలే ప్రసక్తే లేదని, రానున్న రోజుల్లో వారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. చిత్తూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని మెజార్టీ నియోజకవర్గాలలో అధిక స్థానాలు కైవసం చేసుకోబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, కటారి హేమలత, సిఆర్ రాజన్, జయచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు, కాజూరు బాలాజీ, ఏఎస్ మనోహర్, గీర్వాణి చంద్రప్రకాష్, అధిక సంఖ్యలో కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన తర్వాత చూడండి వచ్చినాక చెప్తాను. ముహూర్తాలు వేరే వాళ్ళు సపోర్ట్ అంటే ముహూర్తాలు వేలాది మంది ఈవేళ. అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు పట్టణానికి సంబంధించి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు, నాయకులు, ప్రజలు విశేష వచ్చిన నామినేషన్ ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్క నా కుటుంబ సభ్యులుగా భావించే నా ఓటర్ మహాశ్రయులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకాలు. అలాగే ఇవాళ చెప్తున్న ఇక్కడ నామినేషన్ వేసి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గురజాల జగన్మోహన్ అయ్యేది ఖాయం. ఎవరైతే ఈ రోజు మా కార్యకర్తలను భయపెట్టారో, మా నాయకులను బెదిరించారో, ఒక్కరంటే ఒక్కరిని కూడా వదిలే క్వశ్చనే లేదు. నేను కూడా మా లోకేష్ బాబు లెక్కే డైరీలో రాసి పెట్టా. రానున్న రోజుల్లో మీరే చూస్తారు. ఇటువంటి వాటికి వద్దు వద్దు అన్నారు కాబట్టి మేము ఆగాము. మా కార్యకర్తల జోలికి వస్తే మేము ఊరుకో ఉండే క్వశ్చన్ లేదని వారికి తెలియజేసుకుంటున్నాం. విద్యకు అధిక ప్రాధాన్యతను ఇచ్చి స్టేట్, సెంట్రల్ యూనివర్సిటీల ఏర్పాటుకు కృషి చేస్తామని చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ ఇప్పటికే 5 అసెంబ్లీ అభ్యర్థులతో కలిసి నామినేషన్ వేశామన్నారు. ఎక్కడ నామినేషన్ వేయడానికి వెళ్ళినా ప్రజలు 35,000 నుంచి 40,000 మంది హాజరవుతున్నారన్నారు. ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన చూస్తే ఎన్డీఏ కూటమికి అత్యధిక మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టు, లోకేష్ బాబు పాదయాత్ర, భువనమ్మ నిజం గెలవాలి యాత్ర ప్రజలలో టీడీపీ గ్రాఫ్ పెంచిందన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలయికతో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపు నల్లేరు మీద నడకేనన్నారు. 7 అసెంబ్లీలు, పార్లమెంటు గెలిపించి చంద్రబాబుకు కానుకగా ఇస్తామన్నారు. ఈ ప్రభావం పార్టీ బాగా స్ట్రెంగ్త్ వచ్చేసింది. దాంతోపాటు వేవ్ అని మీరు అంటున్నారు కదా, అది కూడా యాడ్ అయినట్టుంది. యాక్చువల్గా స్ట్రెంగ్త్ అయితే పెరిగింది, బాగా పెరిగిపోయింది. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ గురించి కానీ, లేకపోతే లోకేష్ బాబు గారి పాదయాత్ర కానీ, భువనేశ్వరి మేడం గారి
ఆదరణ యాత్రలు కానీ వీటన్నిటికీ పార్టీ బాగా స్ట్రెంగ్త్ అయిపోయింది. అతని మీద వ్యతిరేకత ఉన్నది అనేది మాకు అడిషన్ తప్పితే ఇది స్ట్రెంగ్త్ మీదే గెలవబోతుంది. తెలుగుదేశం పార్టీ స్ట్రెంగ్త్ మీద జనసేన పార్టీ కూడికతో బీజేపీ పార్టీ రెండు ఫ్రంట్గా ఏర్పడ్డాయి కాబట్టి ఈ స్ట్రెంగ్త్తో గెలవబోతుంది. మీరందరూ అనుకున్న వాళ్ళ వీక్నెస్ మీద వస్తుంది అనేది వ్యతిరేకత అవన్నీ అవి సెకండరీ యాడ్ అవుతాయి. మీకు ఏమైనా ఎక్స్ట్రా మెజారిటీ వస్తే అది యాడ్ అవుతుంది తప్పితే ఇదైతే పూర్తిగా బలం, ఈ కూటమి యొక్క బలంతో గెలవబోతుంది. సార్, మీకు 7 నియోజకవర్గాలకు సంబంధించి టఫ్గా కనిపించే కాన్స్టిట్యూషన్సీ చంద్రగిరి ఇక్కడ టఫ్ అనేది ఏం కనపట్లేదండి, వీక్ అనేది కూడా ఏం కనపట్లేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ వేరియేషన్ ఆఫ్ మెజారిటీ. 7 గెలుస్తారు, దేనికి ఎక్కువ మెజారిటీ వస్తుంది దేనికి తక్కువ మెజారిటీ వస్తుంది అనేది మనం ఎస్టిమేషన్ చేసే పరిస్థితుల్లో లేము. బట్ గెలవటం అయితే 7 సెగ్మెంట్లు గెలుస్తుంది. స్టార్ క్యాంపెయిన్లు అని ఇప్పటికైతే ఇన్ఫర్మేషన్ లేదు. బాలయ్య బాబు గారు అయితే నాకు అన్నారు మీతో పాటు వచ్చి నేను ప్రచారం చేస్తామని. నాకు ఆయన పరిచయం, నాకు మా బ్యాచ్మేట్ ఒకప్పుడు 81, 83లో. సో నేను మన కలిసినప్పుడు ఎందుకు గుర్తు చేసుకొని మరి మా ప్రచారానికి ఒకసారి ఏంటంటే తప్పకుండా వస్తా అన్నాడు. 7వ తారీఖు అనుకుంటాను. ఇంకా నాకు షెడ్యూల్ ఇంకా కరెక్ట్గా ఇవ్వలేదు. సో అట్లా స్టార్ క్యాంపెయిన్ కానీ ఇంకా బాబు గారు అయితే మళ్ళీ వస్తారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారు ఒకసారి. సో ఇవన్నీ మాకు అడిషన్ అవుతాయి. యాజ్ ఆన్ టుడే ఇప్పటికి కూడా పెడితే ఈ స్ట్రెంగ్త్ తోటి అత్యధిక మెజారిటీతో గెలిచేటట్టు. ఇంకా నెక్స్ట్ రాబోయిన 19 రోజులు 18 రోజుల్లో ఈ స్టార్ క్యాంపెయిన్ కానీ అయితే ఎలక్షన్ వన్ సైడ్ అది తెలియదండి నాకు. రజనీకాంత్ ఎవరి తరఫున వస్తారని మనం అడగాలి. తెలుగుదేశం పార్టీ తరఫున. ఏమో నాకు కొత్తగా ఉంది. చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆయనకు కొంచెం మిత్రుడు అని తెలిసి ఏమో రజనీకాంత్ గారు తమిళనాడులోనే చేయట్లేదు, ఇక్కడ దాకా వచ్చి చేస్తారా అంటే కనుక్కోవాలి. వస్తే మరీ మంచిది. చిత్తూరు ఎమ్మెల్యే గారి క్రెడిట్ తీసుకుంటే మా అందరూ కూడా ప్లస్ అయిపోతుంది, ఓట్లు ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు దాకా మీరు అందరూ చూస్తున్నారు ఎలక్షన్ అన్ని 7 సెగ్మెంట్లు అసెంబ్లీ అభ్యర్థులు చాలా సైంటిఫిక్గా చేస్తున్నారు. ఎవరు కూడా ఇంతకు ముందులాగా గుడ్డిగా ప్రచారం చేసేసి అవ్వట్లేదు. యూనిట్లను చూసుకుంటున్నారు, తర్వాత క్లస్టర్లను చూసుకుంటున్నారు, తర్వాత బూత్ కన్వీనర్లను చూసుకుంటున్నారు. సైంటిఫిక్గా ఎలక్షన్ నడుస్తుంది. దాని ప్రభావమే మీరు చూస్తున్న మెజారిటీ అంతా. శ్రీవారి దర్శనార్థం తిరుపతికి చేరుకున్న టీడీపీ నేత నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి సీఎం జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలోని చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఇంట్లో మీడియా సమావేశం నిర్వహించారు. తన పుట్టినరోజు సందర్భంగా జగన్ తనను చంపేందుకు కుట్ర చేశారని అన్నారు. అయితే దేవుడు దయతో తాను బయటపడ్డానని అన్నారు. ఒక ఎంపీని తుదముట్టించేందుకు సీఎం జగన్ ప్రయత్నం చేశారంటే ఆయన స్వభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చునని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం ఖాయమన్నారు. జగన్ బస్సు యాత్రలో జనం లేకపోవడం ఇందుకు నిదర్శనమని తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఎలక్షన్ కమిషన్ మరింత మంది జగన్ అనుకూల అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తుందని అన్నారు. తనకు చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అత్యంత సన్నిహితుడని ఆయన విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. అర్చన సేవలో గతంలో పాలక మండలి సభ్యులు రమణ గారితో కలిసి దర్శనం చేసుకోవటం అయింది. అత్యద్భుతంగా దర్శనం అయింది. చంద్రబాబు నాయుడు గారు జూన్ మొదటి వారంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, ప్రజల కష్టాల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే సంఘటన జరిగితే నిజంగా మంచి పరిణామం కాదు, అది ఒక అద్భుత కల్పన. సో కాబట్టి దాని గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలు నవ్వుకుంటున్నారు. తిరుపతి నియోజకవర్గంలో ఎన్డీఏ ఉమ్మడి జనసేన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు క్లస్టర్ పునుగోలు మురళి ఆధ్వర్యంలో 26వ డివిజన్, 11వ డివిజన్, 27వ డివిజన్, 32వ డివిజన్లలో విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు. ఆర్ఎన్ శ్రీనివాసులు ప్రతి ఓటరు ఎమ్మెల్యేగా గ్లాస్ గుర్తుకు, ఎంపీ కమలం గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఓటర్ని కోరారు. తిరుపతిని అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడు 6 గ్యారెంటీలు, రేషన్ కార్డు లేని వారికి, బియ్యం కార్డు లేని వారికి, ప్రతి పేదవారికి, ఇల్లు లేని వారికి ఇల్లు ఏర్పాటు చేస్తారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మునికృష్ణ, శ్రీనివాస్, హేమంత్ యాదవ్, సుధాకర్ రెడ్డి, కంకనాల రజనీకాంత్, భారతి, పవన్, నాగప్రతాప్, మునిరాజా తదితరులు పాల్గొన్నారు.
జేఎంసీ శ్రీనివాసులు గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ, ఎందుకంటే మనం గత 5 ఏళ్లుగా ఈ తిరుపతి పరిపాలన చూసాం. కరుణాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు వాళ్ళ యొక్క కుటుంబ పరిపాలన మనం చూడడం జరిగింది. వాళ్ళ కుటుంబాన్ని మొత్తం ఈ రాష్ట్రంలో మొత్తం కూడా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం అన్ని వర్గాలని దోసుకొని మానసికంగా అన్ని విధాలు కూడా హింసించి భూములు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ప్రభుత్వ బంజరు భూములు ఉన్నాయంటే మొత్తం కూడా క్లోజ్ అయిపోయినాయి, మొత్తం కూడా ఆక్రమణలు అయిపోయినాయి. మొత్తం ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి పెత్తందారి పోకళ్లతో రాష్ట్రం అంతా కూడా దోసుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ దోపిడీ పాలనని అంతం చేసి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీనివాసులు గారికి మంచి గ్లాస్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయడం కోసం అందరూ కృషి చేస్తామని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.